అలాగే మీరు ఇప్పుడు ఏదైనా ప్రెస్ మీట్కి కానీ లేకపోతే మీరు అన్నట్టు పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వాలన్నా కానీ యూజువల్గా ఎంత టైం తీసుకుంటారు ప్రిపేర్ అవ్వడానికి? నేను అన్నాను కదమ్మా, నాకు కాన్సన్ట్రేషన్ అది కుదిరితే ప్రెస్ మీట్కి ఐ యూజువలీ డోంట్ ప్రిపేర్ మై సెల్ఫ్. ఎందుకంటే సబ్జెక్ట్ మనం డైలీ రొటీన్ మాట్లాడతాం కాబట్టి ఏ రోజు ఆ రోజు న్యూస్ పేపర్స్లో చూసుకుంటూ ఉంటాం, నలుగురితోటి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది. కానీ పార్లమెంట్లో స్పీచ్ మాత్రం నాకు కనుక కాన్సన్ట్రేషన్ ఫోకస్ కుదిరిందంటే ఇట్ డజంట్ టేక్ మీ టైం. ఐ కెన్ ఇమ్మీడియట్లీ డూ ఇట్. లైక్ మళ్ళీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో మాట్లాడాలనుకుంటున్నాను, బట్ నిన్న నాకు ఒక అరగంట దొరికిందనమాట టైం. నాకు అరగంటలో నేను అగ్రికల్చర్ మీద ఐ వాజ్ ఏబుల్ టు put all my points together on paper within 15 minutes. So it depends అన్నమాట. బట్ ఎస్, పార్లమెంట్లో మాట్లాడాలంటే డెఫినెట్గా ప్రిపరేషన్ అవసరం. నేను ఎక్కువ లైబ్రరీకి వెళ్ళేదాన్ని అనమాట, వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ నుండి నోట్స్ అవి తీసుకునేదాన్ని. సో కొన్ని 3-4 days ప్రిపరేషన్ అంతకుముందు చేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం మనకి తెలుసు కాబట్టి ఎట్లా చేసుకోవాలో ఇన్ అబౌట్ డే అండ్ హాఫ్ ఐ కెన్ ప్రిపేర్ ఫర్ మై పార్లమెంట్. అవును, నాకు చిన్న డౌట్ అండి. పార్లమెంట్లో సౌత్ పొలిటీషియన్స్ కానివ్వండి, సౌత్ ఎంపీస్ అంటే ఏమన్నా చిన్నగా చూస్తారా, తక్కువగా చూస్తారా? అట్లాగే ఉండదమ్మా. ఇప్పుడు కాకపోవచ్చు, ఒకప్పుడు ఏమైనా ఉండేదా? ఇది వరకు ఉండేది, నార్త్ సౌత్ డివైడ్ ఉండేది అని చెప్పేవారు. కానీ నేనైతే ఎప్పుడు ఆ రకమైనటువంటి డివైడ్ ఫేస్ చేయలేదు. ఓన్లీ ద థింగ్ వెదర్ షీ కెన్ స్పీక్ ఆర్ నాట్ అనేది ఆ అంశం మీదే కొంచెం మీమాంస. బట్ వన్స్ అది క్లియర్ అయిన తర్వాత డెఫినెట్గా నాకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రకమైనటువంటి ఇంటర్వెన్షన్స్ పార్లమెంట్లో చేశాను కాబట్టి మన్మోహన్ సింగ్ గారు కూడా గుర్తించడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ గుర్తించడం కూడా ఇది గొప్పతనమే అని చెప్పి అనాలి. ఐఎమ్ ఇండెటెడ్ టు మన్మోహన్ సింగ్ గారు ఫర్ హ్యావింగ్ గివెన్ మీ ది ఆపర్చునిటీ. బట్ ఇప్పుడైతే కనుక ఆ రకమైనది ఏమి లేదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సాధారణంగా నార్త్ ఎంపీస్తో నేను హిందీలో మాట్లాడతాను, అండ్ అదే తమిళనాడు నుండి వచ్చినటువంటి ఎంపీస్ అయితే నేను నార్మల్లో మాట్లాడేస్తాను. సో దే ఆల్ జస్ట్ ఓన్ మీ అప్ అనమాట. ఇంకా హిందీ మాట్లాడగలుగుతాను, మాట్లాడగలదు అనేటువంటిది ఆ ఓనర్షిప్ వస్తుంది. సో గాడ్ హ్యాస్ బీన్ కైండ్. పైగా మీకు ఆకట్టుకునే లాగా మీరు మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగా మాట్లాడతారు. దట్స్ గాడ్స్ గ్రేస్.